Audio Jungle. ఆంధ్ర రాష్ట్రం యూనిట్ తెస్తుంది అధ్యక్ష. కానీ ఏ మాత్రము సందేహం లేదు, రైల్వే జోన్ వచ్చి తీరుతుంది. అట్లాగే కడప ఫ్యాక్టరీ కూడా వస్తుంది అధ్యక్ష. దానికి సానుకూలమైన సంకేతాలు ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి అధ్యక్ష. రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే చట్టంలో పెట్టారో అవన్నీ కూడా పూర్తిగా 100% మీకు ఫుల్లెస్ట్ సాటిస్ఫాక్షన్గా అధ్యక్ష ఉన్నాయి, సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టుగా మేము చేస్తామని చెప్పి మరి ఒక్కసారి తెలియజేసుకున్నాం అధ్యక్ష. అట్లాగే రెవెన్యూ డెఫిసిట్ కానీ ఇది కూడా ఏదైతే సాంకేతికంగా ఎట్లాగైతే రావాలో అవన్నీ కూడా వచ్చేటట్టు చేస్తాం అధ్యక్ష. ఇది కాకుండా చట్టంలో లేని కూడా చాలా చేశాము, అవన్నీ కూడా మేము మీ ద్వారా అందరికీ తెలియజేసుకునేది. అన్నీ లేని కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ తీసుకుని వచ్చాము అధ్యక్ష. ఇవన్నీ కూడా చట్టంలో లేని కూడా తేవటం అంటే దాని ఘనత కేవలము భారతీయ జనతా పార్టీది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, మాకు కుళ్ళు కుట్రలు మాకు తెలియదు అధ్యక్ష. మాకు రాజకీయ క్రీడ ఆంధ్ర రాష్ట్రంలో మాకు తెలియదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రస్తుత జరుగుతున్న పరిస్థితి ఇది ఒక రాజకీయ క్రీడ చూస్తున్నారు అధ్యక్ష, ప్రజలందరూ చూస్తున్నారు. అట్లాగే లేనిపోయినవి మేమేదో పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళిపోయినట్టు, మేమేదో మాట్లాడిస్తున్నట్టు, అంతకుముందు మేమేదో జగన్ గారితో వెళ్ళిపోయినట్టు చెప్పారు అధ్యక్ష. జగన్ గారితో వెళ్ళిపోయాం, నేనేదో ఆ రూమ్లోకి వెళ్తే, ఆ జగన్ గారి రూమ్లోకి వెళ్తే దానికి పెద్ద పెద్ద ప్రచారము, రకరకాల వదంతులు అధ్యక్ష. ఇక్కడే అసెంబ్లీలోనే ఇదివరకు వెళ్ళాము అధ్యక్ష. తర్వాత ఇప్పుడు మేము కానీ ఎవరితోటి ఇప్పుడు ఎవరెవరు పవన్ కళ్యాణ్ గారితో మేము వెళ్ళాము, వెనక నుంచి మాట్లాడిస్తున్నాము అనేది అవాస్తవం అధ్యక్ష. అట్లాగే మేము జగన్ గారితో కూడా ఏ మాటలు ఏమి లేవు అధ్యక్ష. ఎవరన్నా ఎప్పుడన్నా వ్యక్తిగతంగా కనపడితే నమస్కారం పెట్టుకుంటాం అంతే తప్ప అంతకంటే ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఎవరెవరితో వెళ్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి వెళ్తాందా, కలవకుండా ఎవరెవరు అక్కడ ఢిల్లీలో చేస్తున్నారు అనేది అందరికీ తెలుసున్న విషయం అధ్యక్ష. ఇప్పుడు పోనీ నిన్న మేము సపోర్ట్ చేస్తామన్నారు అధ్యక్ష, నిన్న అవిశ్వాసానికి సపోర్ట్ చేస్తామని చెప్పారు నిన్న సాయంత్రమే. కానీ ఇవాళ మళ్ళీ సెపరేట్గా మేము పెడతామన్నట్టు చెప్తున్నారు అధ్యక్ష. రోజుకో మాట. ఏమిటి అధ్యక్ష ఇది? అన్నీ ప్రజలు చూస్తారు, తప్పనిసరిగా ప్రజలు చూస్తారు, ప్రజలు న్యాయమైన వాళ్ళు తీర్పు ఇస్తారు అధ్యక్ష. మీ ద్వారా మరి ఒక్కసారి సభ్యులందరికీ కూడా మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం అధ్యక్ష. రవికుమార్ 5 minutes ప్లీజ్. అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ మీద మాట్లాడేటటువంటి అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర బడ్జెట్ చూస్తే అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.